welcome to 9MS News. बंजारा जय बंजारा जय जय बंजारा जय सेवालाल महाराज की जय भूपत रेड्डी गारी नायकत्వం जय भूपत रेड्डी गारी नायकत्వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నిన్నటి రోజున ఇందలై మండల కేంద్రంలో ఏదైతే మా బంజారాలు 16-20 తాండాలు దాదాపు అందరు కలిసి గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ప్రభుత్వ భూమిని కొనుక్కోవడం జరిగింది, వేరేలకు ఇచ్చిన దాంట్లో భాగంగా అది కోర్టులో నడుస్తున్నది. మేము కోర్టును కానీ గౌరవ చట్టాన్ని కానీ మరియు గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ అందరినీ గౌరవిస్తూ కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ మా దసరా పండుగ కానీ మా ఆరాధ్య దైవమైనటువంటి సంత్ సేవాలాల్ మహారాజు ప్రతి ఏటా ఫిబ్రవరి 15వ తారీఖున కానీ జయంతి కానీ మరియు దాంట్లో భాగంగానే మా యొక్క బంజారాల అతి ముఖ్యమైనటువంటి పండుగలలో తీజ్ పండుగ ఒకటి, దాన్ని జరుపుకోవడానికి మేము గత 15-20 రోజుల నుంచి మేము మండలంలో ఉన్నటువంటి అన్ని తాండాల బంజారా నాయకులు మరియు అలాగే యువకులు అందరం కలిసి గత నెల క్రితము మేము మాట్లాడుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మాట్లాడుకొని స్థానిక ఎమ్మెల్యే గారు అనేటువంటి గౌరవనీయులు పెద్దలు భూపతి రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, భూపతి రెడ్డి సార్ గారి దృష్టికి. అలాగే పోలీసు అధికారులకు గౌరవ సిపి గారికి మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ గారికి, స్థానిక ఎంఆర్ఓ గారికి, స్థానిక ఎస్ఐ గారికి మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారికి అందరికీ చెప్పడం జరిగింది. వారు స్థానికులంగా స్పందించారు. మరియు స్పందించిన తదుపరి మా ఏకైతే తీజ్ పండుగ సంబంధించిన పనులని మేము చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఒకటి బంజారా సేవా సంఘం యొక్క అరెస్టులు చాలా హేమమైన దారుణమైన చర్య. అటువంటి నిన్న చర్యకు ఇందలై మండల బంజారా సేవా సంఘం మొత్తం బంజారా మొత్తము నిన్న ఇందలై పోలీస్ స్టేషన్లో రావడం జరిగింది. ఇటువంటి చర్యలు జరగకుండా మరోసారి పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించరాదని చెప్తూ ఇంకో మాట ఏంటంటే, ప్రత్యేకంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి మీద కొందరు గిట్టని వాళ్ళు, పడని వాళ్ళు, కొందరు ఎమ్మెల్యే భూపతి రెడ్డి డౌన్ అని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అదే మన జాతిలో అటువంటిది, సంఘంలో అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏ పార్టీ అయినా కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, ఎవరైనా కానీ ఏ లీడర్ను తిట్టుడు చేసుడు అనేది మంచి పద్ధతి కాదు. అది మన సాంప్రదాయం కూడా కాదు. అటువంటి పని కూడా చేయడం మనకు మంచిది కాదు, మన సంఘానికి కూడా మంచిది కాదు. ఎవడన్నా అట్లాంటి మాట్లాడింది ఉంటే మా తరఫున, బంజారా సేవా సంఘం తరఫున ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ అందరూ క్షమించగలరని